హాయ్ అండి, నేను మీ నిషిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి నేను మీకు చూపిస్తున్నాను కదా, రాగులతోని ఇలా చాక్లెట్స్ అనేవి ప్రిపేర్ చేశాను మా బేబీ కోసం. సో మా పాపకి చాలా ఇష్టం అన్నమాట చాక్లెట్స్ అంటే. కొంచెం హెల్తీగా టేస్టీగా చేద్దామని చెప్పేసి ఈ ప్రాసెస్ స్టార్ట్ చేశాను. ఇది ఫస్ట్ టైం కాదండి, చాలాసార్లు చేశాను. ఇలా నేను డైరెక్ట్ రాగుల్నే 3/4 కప్పు వరకు తీసుకుంటున్నాను అనమాట. ఈ రాగులతో తయారు చేసిన ఈ చాక్లెట్స్ అనేవి మనం ఎలాంటి చాక్లెట్స్ అనేవి వాడకుండా ఇంట్లోనే తయారు చేస్తామన్నమాట. ఇప్పుడు ఈ రాగులు 3/4 కప్పు తీసుకున్నాం కదా, 1 కప్పు వరకు షుగర్ తీసుకున్నాను. ఈ రెండింటిని కూడా మనం పౌడర్ చేసుకుంటాము. ఈ ప్రాసెస్లో రాగి పిండి యూజ్ చేయాలా అంటే మీరు ఇష్టమైతే యూజ్ చేయొచ్చు. నేను డైరెక్ట్ రాగులే వేస్తాను, ఎందుకంటే చాక్లెట్స్లోని అక్కడక్కడ ఈ రాగులు అనేవి తగులుతూ ఉంటే తినేటప్పుడు చాలా బాగుంటాయి అన్నమాట. సో మా ప్రిన్సీకి నేను స్నాక్స్ బాక్స్లో కానీ లేకపోతే ఈ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒక చాక్లెట్ ఇస్తానన్నమాట. సో షుగర్ పౌడర్కి బదులు పట్టికి బెల్లం పౌడర్ యూజ్ చేయొచ్చు అండ్ బెల్లం కూడా యూజ్ చేయొచ్చు. టేస్ట్ తెలిసిపోతే అసలు తినరు కదా పిల్లలు, అందుకే నేను ఇక్కడ షుగర్ అనేది యూజ్ చేశాను. ఇప్పుడు ఈ షుగర్ని నెక్స్ట్ వచ్చేసి రాగి పిండిని మనం నీట్కి ఇలా జల్లించేసుకోవాలన్నమాట. ఇలా లమ్స్ లాంటివి లేకుండా ఉంటే చాక్లెట్స్ అనేవి ఇంపార్టెంట్గా మనకి నీట్గా వస్తాయి అన్నమాట. సో ఇది మాత్రం మర్చిపోకండి. తర్వాత ఒక 3/4 కప్పు వరకు నేను మిల్క్ పౌడర్ వేసాను. తర్వాత 1/2 కప్ వరకు కోకో పౌడర్ వేసుకున్నాను. కోకో పౌడర్ కూడా మీరు మార్కెట్లో మంచి కోకో పౌడర్ తీసుకోండి పిల్లల కోసం. డైరెక్ట్ మీరు చాక్లెట్ని మెల్ట్ చేసి వేసుకునే కంటే కోకో పౌడర్ని వాడడం మంచిదన్నమాట. పిల్లల స్కిన్కి కానీ హెల్త్కి కానీ కోకో పౌడర్ చాలా మంచిది. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ వేసాను కదా, అది వచ్చేసి కాఫీ పౌడర్ అనమాట. కాఫీ పౌడర్ వల్ల టేస్ట్ బాగుంటుందండి. మీకు ఆప్షనల్ మాత్రమే వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. ఇక్కడ మనం డబుల్ బాయిలింగ్ మెథడ్ అనేది యూజ్ చేస్తున్నాము. నేను ఒక చిన్న సజెషన్ కూడా చెప్తాను. ముందుగా స్టవ్ మీద వాటర్ అనేది బాయిల్ అవ్వనివ్వండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, కోకోనట్ ఆయిల్ అనమాట. నేను ఇక్కడ తమిళనాడు చూపిస్తున్నాను కదా, ఈ వీడియో చూడండి. కోకోనట్ ఆయిల్ని ప్యూర్గా నేను ప్రిపేర్ చేశాను. ఈ కోకోనట్ ఆయిల్ నేను ఇక్కడ 1/2 కప్ తీసుకుంటున్నాను అనమాట. సరిపోతుందండి 1/2 కప్. ఈ 1/2 కప్ కోకోనట్ ఆయిల్తోనే మనం చాక్లెట్స్ ప్రిపేర్ చేద్దాము. కోకోనట్తో తయారు చేసిన ఆయిల్తో మనం ప్రిపేర్ చేసామనుకోండి చాక్లెట్స్ చాలా రుచిగా ఉంటాయండి. బటర్ కంటే కూడా చాలా మంచిది కూడాని. సో పిల్లలకి చాలా మంచిది అనమాట కోకోనట్ ఆయిల్. మనం ఇంట్లో తయారు చేసాం కాబట్టి ఎలాంటి కోకోనట్ ఆయిల్ స్మెల్ అనేది రాదు. బయట నుంచి తెచ్చిన కోకోనట్ ఆయిల్ వాడకండి, సరేనా? ఇంట్లో తయారు చేసింది ఉంటే వాడండి. మీకు ఒకవేళ రాకపోతే ఇన్స్టెంట్గా నేను కోకో పౌడర్తో చక్కగా ఆయిల్ అనేది ప్రిపేర్ చేశాను చూడండి. ఓకే, ఇలా స్టవ్ మీద డబుల్ బాయిలింగ్ మెథడ్ కదా, చాలా ఎక్కువ టైం పడుతుందండి. ఆయిల్ వేసిన తర్వాత మొత్తం కలిపేటట్టుగా కలిపేసుకోండి. షుగర్ అంతా కూడా వేడికి కరుగుతుంది అనమాట. కొంచెం కొంచెంగా కరగడం స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు మీరు అలాగే ఉంచేయాలి. ఇక్కడ నేను చిన్న మిస్టేక్ ఏంటి చెప్పనా, ఈ కోకో పౌడర్ నెక్స్ట్ షుగర్ అనేది చాలా లేట్ అవుతుందండి మరగడానికి. నాకు అప్పటికే 30 మినిట్స్ పట్టింది. నిజంగా షాక్ అవుతున్నారు కదా, 30 మినిట్స్ వరకు అలానే ఉంచేసాను. మళ్ళీ వాటర్ కూడా వేసాను అనమాట. మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ పాల్లోనే వేసేసి షుగర్ మొత్తం కూడా మెల్ట్ చేసేయండి. అప్పుడు మీకు కొంచెం బటర్ కూడా వేసారండి, ఇలా ఈ కన్సిస్టెన్సీగా వస్తుంది. నేను ఎక్కువసేపు ఉడికించాను కాబట్టి ఇలా వచ్చేసింది అనమాట. మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ స్టవ్ మీద పాన్ మీద పెట్టేసి చాక్లెట్స్ కూడా ప్రిపేర్ చేయొచ్చు. అది కూడా ఒక ప్రాసెస్, అది కూడా చాలామంది తెలుసు. ఇది డబుల్ బాయిలింగ్ మెథడ్ అనమాట. సో డబుల్ బాయిలింగ్ మెథడ్ అంటే చాలా టైమే పడుతుంది. మనం ఎక్కువసేపు ఉంచాలండి. ఆవిరి మీద షుగర్ అంతా కూడా కరుగుతుంది అనమాట. షుగర్ కరిగిందంటే ఆటోమేటిక్గా మనకి చాక్లెట్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఇక లిక్విడ్ కూడా మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉండాలి. మనం లిక్విడ్ మౌల్డ్స్లో వేస్తున్నాం చూడండి, జారుడుగా పడాలండి. స్టెప్ బై స్టెప్ అంటూ పడాలన్నమాట మనకి వేసిన చాక్లెట్ లిక్విడ్ మొత్తం కూడాని. సో అలా అయితే మనకి పర్ఫెక్ట్గా అయిపోయినట్టే. మీరు ఏం చేస్తారంటే మీ ఒకవేళ కోకో పౌడర్ ఉంటే కనుక కోకో పౌడర్తో పాటు షుగర్ పౌడర్ తీసుకోండి. తర్వాత రాగి పిండి కూడా కలిపేయండి. కలిపేసి డైరెక్ట్ మీరు షుగర్ని మెల్ట్ చేసుకోండి. తీగ పాకలన వచ్చేలా మెల్ట్ చేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకుని రాగి పిండి కోకో పౌడర్ని ఆ షుగర్లో వేసేసుకుంటే చాక్లెట్స్ రెడీ అయిపోతాయి. అది కూడా చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. డబుల్ బాయిలింగ్ మెథడ్ రాలేని వాళ్ళకి అది అలా చేయొచ్చు అనమాట. నేనేంటంటే డబుల్ బాయిలింగ్ మెథడ్లోనే ప్రిపేర్ చేశాను. ఎందుకంటే అందరూ అంటారండి డబుల్ బాయిలింగ్లోనే చాక్లెట్స్ చాలా రుచిగా ఉంటాయి, బాగుంటాయి అని చెప్పి. సో నేను అందుకే ఇలా చేశాను. ఇలా కూడా సక్సెస్ అయిపోయింది. కాకపోతే లేట్ అవుతుంది అనమాట. సో లేట్ అయినా పర్లేదు అనుకుంటే ఈ ప్రాసెస్ చేయండి, లేకపోతే మీరు నార్మల్గానే చేయొచ్చు. ఇప్పుడు చాక్లెట్స్ మౌల్డ్స్లో నేను చక్కగా వేసేసి ఒకసారి మనకి ఎయిర్ బబుల్స్ లాంటివి రాకుండా ఒకసారి కదిపేసేయండి. తర్వాత దీన్ని మనం ఒక 1 అవర్ పెడితే సరిపోద్ది. అంత ఎక్కువ టైం కూడా పట్టదండి.
lost.